పటాన్చెరు మండలం నందిగాం గ్రామంలో ఉప సర్పంచ్ గోరేమియా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎంపీడీఓ యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో గ్రామసభలో ప్రధానంగా సమస్యల గ్రామ ప్రజలకు అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడంపై చర్చించడం జరిగిందని, మొదటిది శానిటేషన్, గ్రామంలో నెలకొన్న మురుగునీరు, వీధి దీపాల సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంలో గ్రామస్తులకు అవగాహన కల్పించామని, వచ్చే వర్షాకాలంలో మలుపు ప్రాంతాల్లో ఇండ్ల మధ్య నీరు నిలవకుండా చూసుకునేలా మరియు ఓటర్ జాబితా మ్యాపింగ్, సవరణ, సెన్సెస్ పై గ్రామ ప్రజలకు సంబంధిత శాఖ అధికారులతో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోరేమియా, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా మన లూజ్ వైర్స్ కానీ, మన స్తంభాలు, ఒరిగిన స్తంభాలు కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే మీరు వెంటనే రెక్టిఫై చేయాలి. ఈ గ్రామంలో బానూరులో కూడా ఒకటి కంప్లైంట్ వచ్చింది. అవన్నీ కూడా మీరు మీ శాఖ తరపున కూడా మనం ఇది దగ్గర ఇది 4వ గ్రామ సభ సార్. వచ్చిన 6 నెలల్లో ఇది 4వ గ్రామ సభ. 4వ గ్రామ సభలో కూడా మన గ్రామస్తులు అందించిన సమస్యలన్నింటినీ కూడా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అన్ని సమస్యలు ఒకటిగా పరిష్కరించుకోవడం జరుగుతుంది సార్. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా మన గ్రామ ప్రజలకు అందించడంలో భాగంగా ఏప్రిల్ 2వ తారీఖు నాడు నిర్వహించుకున్న ప్రజాపాలన కార్యక్రమంలో కూడా మనం అన్ని సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. మన గ్రామ ప్రజలకు ఏమేమి వస్తున్నాయనేది కూడా ఎంత అమౌంట్ వస్తుందని కూడా వివరించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకమైన చేయూత పెన్షనే కానీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్లే కానీ, దాని తర్వాత కొత్తగా వచ్చిన NFBS నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనే కొన్ని సంక్షేమ పథకాలు కూడా గ్రామస్తులకు అందరికీ కూడా చేరవేస్తున్నాం సార్. చేరవేసేసి కూడా వాళ్ళని కూడా దరఖాస్తులు అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే చేయుత పెన్షన్లు కానీ ఏవైనా కానీ మీ దృష్టికి తీసుకొచ్చి వీలైనంత వరకు మా గ్రామ పంచాయతీకి ఎక్కువ శాంక్షన్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ తరఫున కూడా కోరుకుంటున్నాం సార్. పెన్షన్లే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా సార్, లాస్ట్ టైం మీరు అన్నట్టు కొద్దిగా మేము బాగా తిరిగినా కానీ శాంక్షన్స్ అనేది 10 రావడం వల్ల దాంట్లో 2 కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు పాలకవర్గం వచ్చింది కాబట్టి ఈ బాధ్యత వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తాము. అట్లాగే వీలైనంత వరకు ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం కోసం మా పాలకవర్గం కృషి చేస్తుంది సార్. ఎక్కువ శాంక్షన్స్ ఇప్పించాలని చెప్పేసి గౌరవ ఎంపీడీఓ సార్ గారు కూడా కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పారిశుద్ధ్యం కానీ, ఇప్పుడు శానిటేషన్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి నిరంతరంగా గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరుగుతుంది సార్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 నియమ నిబంధనలు అనేది కొత్తగా తేవడం జరిగింది. మీరు అన్నట్టు ఇంతకుముందు తడి పొడి చెత్త పైనే మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఇంటి వారికి అవగాహన ఉంది సార్. అట్లనే మనం శానిటేషన్లో ప్రతిరోజు చెత్త నిర్వహణ చేసుకుంటున్నాము. అయితే కొత్తగా మన సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం మనకు 4 రకాలమైన చెత్తలు అనేది మనము ఇప్పుడు నిర్వహించుకోవాలి. ఇది అనేది అవగాహన కాకుండా కంపల్సరీ చేయడం జరిగింది అన్నట్టు. అంటే సుప్రీంకోర్టు పరిధిలో వచ్చింది కాబట్టి